హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్ ఎంఎస్ అండి. సాయిరామ్ వెజిటేబుల్ మార్కెటింగ్. మేము వెజిటేబుల్ కూడా సేల్ చేస్తామండి. మా వారు 5ంటికి వెళ్తారండి మార్కెట్కి. 5ంటికి వెళ్ళి తీసుకొని వస్తారు. అది కొంచెం కొంచెమేనండి మేము తెచ్చేది. కిలో 2 కిలోలు తెస్తాం, అన్నీ ఎక్కువదేమో. ఎందుకంటే ఎండల కాలం వస్తుంది కదండి, ఖరాబ్ అవుతాయి. రేట్లు కూడా బాగానే ఉన్నాయండి, రేట్లు కూడా పెరిగినాయి. టమాటా ఒక్కటి తగ్గింది, ఉల్లిగడ్డ తగ్గిందండి. ఇంకా అన్ని రేట్లే ఉన్నాయండి. ఏది తీసుకున్నా 40-50 ఉన్నాయండి కిలో. మనకు వచ్చేది అందులో 5 రూపీస్ 10 రూపీసేనండి కిలో మీద. కానీ కూరగాయలు అమ్మే వాళ్ళకి చాలా కష్టం అనేది ఉందండి. ఎందుకంటే ఫస్ట్ మేము కూడా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం కదా, వారం వారం ఆడికెళ్ళి వాళ్ళని చాలా చీప్గా అడిగేవాళ్ళం. కూరగాయలు వాళ్ళు ఉదయము ఒక్కొక్కరు 3కి వెళ్తారండి, 3కి 4కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తారు. వాళ్ళకి వచ్చేది కిలో మీద 5 రూపీస్ 10 రూపీసేనండి, ఎక్కువ ఏం రావు అందులో. మనం చీప్గా అడుగుతాం, అంతకి ఇవ్వమ్మా, 10 రూపాయలకి ఇవ్వమ్మా, 15 రూపాయలకి ఇవ్వమ్మా అని. అసలు ఎప్పుడు అలా అడగకూడదండి. కూరగాయల బిజినెస్ అంటే చాలా కష్టం ఉందండి. ఎందుకంటే ఏదైనా మనం చేస్తేనే తెలుస్తుంది మనకి, చేయకుండా ఏది తెలవదండి దాని కష్టం అనేది. ఆకుకూరలు కూడా అసలు ఇప్పుడు గోంగూర ఎండాకాలం, సారీ అండి, ఇప్పుడు చలికి గోంగూర రాదు. గోంగూర కూడా చాలా అసలు 10 రూపాయలు కట్ట అండి, చిన్న కట్ట. కరేపాకు కూడా కరేపాకు కూడా డిమాండ్ బాగుందండి. అసలు కరేపాకు, కొత్తిమీర కూడా కొంచెం తక్కువే ఉంది ఇప్పుడు రాంగ ఆకుకూరలు కూడా పెరుగుతాయండి రేట్లు. కొత్తిమీర చిన్న కట్టే 10 రూపాయలు అమ్ముతారు ఇప్పుడు. వాళ్ళ కష్టం. మనము ఎప్పుడు కూరగాయలు అమ్ముతున్నారని అసలు చీప్గా ఎవరిని చూడకూడదండి. దాంతో చాలా కష్టం ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనకి అమ్మ 10 రూపాయలకి ఇవ్వమ్మ పావు కిలో, 15 రూపాయలకి ఇవ్వమ్మ అని చెప్పని అడుగుతారండి. అసలు ఎప్పుడు అడగకూడదు. అందులో వచ్చి లాభం ఏం లేదండి, ఏదో ఒక్క దాంతో వస్తుంది అంతే లాభం, కానీ అన్నిట్లో రాదండి. పాలకూర ఇంకా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, పాలకూర ఒక కట్ట 10 రూపాయలు అమ్ముతారండి. ఆఖరి ఎదుగోండి, ఇప్పుడు బస్తా తడపాలి, బస్తా తడిపి అందులో అన్నీ సదరాలండి ఆకుకూరలు. అవి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయండి. ఆకుకూరలలో ఎంత నష్టం వస్తుందంటే అంత నష్టం వస్తుంది మాకు. ఆడేమో ఇప్పుడు కొంచెం ఆకుకూరలు రేటు తక్కువే ఉన్నాయండి, 20కి. నేనైతే బాగానే ఇస్తానండి ఆకుకూరలు. మా వారు చెప్తారు ఎంత తెచ్చినామని. మనకు ఆకుకూరలో రాకుండా పర్వాలేదు, కానీ 10కి 5 కట్టలు 6 కట్టలు కూడా ఇస్తున్నానండి నేను. ఎందుకంటే ఖరాబ్ అయిపోతే పడేస్తే మనకేం లాభం రాదు. తినన్నా మన వల్లే అనుకుంటారని చెప్పి అనేది నేను వేస్ట్ చేయనండి. ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటా. పేదవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, తిని అనుకుంటారు కదండి, అలా ఇస్తాను నేను. అసలు ఎప్పుడు వేస్ట్ చేయను కూరగాయలు, ఆకుకూరలు కానీ. ఫ్రీగా మన కూరగాయల కాడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కొత్తిమీర నా దగ్గర ఎక్కువ ఉందనుకో, ఫ్రీగా ఒక కట్ట ఇచ్చేస్తానండి. అందుకే నా దగ్గరికి చాలామందికి వెజిటేబుల్కి వస్తారు, అక్క అక్క అని. కొత్తిమీర అక్క ఫ్రీగా ఇస్తుందని చెప్పనే వస్తారు, వేరే వాళ్ళు అట్లా ఇవ్వరండి. నాకు తెలిసిన మాత్రం అయితే నేను ఇస్తానండి. కూరగాయలు ఎక్కువనే ఇస్తా. పావు కిలో జోకిన 300 గ్రాములు ఇస్తానండి పావు కిలోకి. తక్కువైతే నేను తక్కువ ఉంటే మళ్ళీ తీసి వేరేదైనా వేస్తా. టమాటా ఒక్కటి ఇప్పుడు తగ్గిందండి కొంచెం, ఇంకా 10 డేస్ అయితే టమాటా కూడా పెరిగిద్దండి రేటు. పచ్చిమిర్చి అయితే బాగానే ఉందండి, 50 రూపాయలు 60 రూపాయలు ఉంది. ముల్లంగి, క్యారెట్ కూడా కొంచెం తక్కువే ఉందండి. బీరకాయ, కాకరకాయ కూడా తక్కువే ఉందండి ఇప్పుడు కొంచెం. దొండకాయ బాగానే పెరిగిందండి. బెండకాయ కూడా కొంచెం, ఏదైనా అండి 50-40 అలా ఉందండి. చిక్కుడుకాయ సీజన్ అయిపోయిందండి ఇప్పుడు. ఇంకా బఠానీ, వంకాయ తగ్గిందండి కొంచెం, పర్వాలేదు. అందుకని వెజిటేబుల్ అమ్మే వాళ్ళని చీప్గా చూడొద్దండి ఎప్పుడు. మనము ఆకుకూరలు కూడా కొంచెం దోసకాయలు ఎక్కువైందండి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, దోసకాయ సొరకాయకి డిమాండ్ పెరిగిద్దండి. ఉల్లిపాయ తగ్గిద్ది, టమాటా పెరిగిద్దండి ఇప్పుడు. ఇదండి మా చిన్న వెజిటేబుల్ మార్కెట్ అండి ఇది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఏ వీడియో చూసినా గంట సింబల్ నొక్కండి అండి, మీకు అప్డేట్ వస్తుంది. నేను లైవ్ పెట్టినా, మీకు వీడియోస్ పంపినా.
నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. మా వెజిటేబుల్ చిన్న మార్కెట్ అండి. చూడండి, టమాటా అన్నీ ఉంటాయండి. 1 కిలో 2 కిలోలు తెస్తాము. సింపుల్గా సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళకి. కూరగాయలు అమ్ముతున్నారని ఎవరిని చీప్గా చూడొద్దు. ఎక్కడికెళ్ళి తక్కువ అడగద్దు. కొంచెం వాళ్ళని కూడా చూసి గుర్తించండి. చాలా కష్టం ఉంటుందండి. అందరికీ బాయ్ బాయ్ అండి. మా ఛానల్ వస్తే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.